బ్యాక్ టు న్యూస్. కేసీఆర్ తెలంగాణకు పట్టిన దశమగ్రహం అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. అలాంటి వ్యక్తి ఫామ్ హౌస్లో నవగ్రహ హోమం చేయడం విడ్డూరంగా ఉందని తెలిపారు. ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతుంటే ఆయన మాత్రం బయటికి రావడం లేదని మండిపడ్డారు. బీజేపీ గనక అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్కు అంకుశం సినిమాలో రామరెడ్డికి పట్టిన గతే పట్టేదని ఎద్దేవా చేశారు. అవసరం కావాలంటే లేకుంటే జుట్టు పడతాడు కాబట్టి కేసీఆర్ ఇంట్లో మోసం చేశాడు. మోసం చేస్తే మరి కేసీఆర్ మన గవర్నమెంట్ వచ్చాడా మా ఆట ఆడుతుంది. నేను ఇష్టపడతాను. నేను చుక్క చుక్క ఇప్పడు అంకుశ సినిమా ఉంది చూసావా? అంకుశ సినిమాలకి ఏది అడిగారు గ్యారంటీ అంకుశ సినిమాలకి ఏది ఇష్టపడతానా? ఎంతమంది ఇక్కడ ఈ ఎల్బీ నగర్ లో షేర్లింగంపల్లిలా ఎన్నిసార్లు నాటకాలు చేసిరన్నా? ఎన్నికలప్పుడు ఎంతమంది ఎట్లా కొట్టింది? ఎన్నికలప్పుడు కార్యకర్తలకు కొడితే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తే ప్రతిసారి జాడే అన్న, ప్రతిసారి జాడే. కొనుగోలు కేంద్రాల పోతే దొంగల లెక్క రాత్రి కూడా చీకటి లెక్క మనం పోతుంటే పొలాలకెళ్ళి వచ్చి దొంగతనం కూడా రాళ్లతో కొడుతుంది. ఇలా వరదలు వస్తే ఇబ్బంది పడితే కేసీఆర్ సార్ బయటికి రాలే. హైడ్రాతో ఇబ్బంది పడ్డా మంచైనా చెడైనా కేసీఆర్ బయటికి రాలే. ప్రజలు ఇబ్బందులు, రైతులు కష్టాల్లో ఇబ్బందులు కేసీఆర్ సార్ బయటికి రాలే. మళ్ళా ఇప్పుడు యాగం చేస్తున్నాడు. దేనికోసం యాగం అంటే రీఎంట్రీ అట. నీకు నో ఎంట్రీ బోర్డే పెట్టి ప్రజలు నీకు రీఎంట్రీ ఎక్కడ? నీకు పాలిటిక్స్ లో నో ఎంట్రీ బోర్డే పెట్టి ప్రజలు నువ్వు రీఎంట్రీ ఎక్కడ? ఈ ఎంట్రీ అనేది నీకు కదా దుకాణం బంద్. నా ఏమన్నా తెలుసా? కేసీఆర్ బీజేపీ ఎన్నికలు పోతే బీజేపీ అక్కడ గింత పార్టీ బండి పోరాడి ఇప్పటి బండి ఇప్పటి బండి పడుతుంది. మనదే ఇక అసలు బీజేపీ ఎవరు కాంగ్రెస్ లేదు అన్నాడు. చెప్పిన బిడ్డ నీ సంగతి చెప్పినా లేదా? ఆట ఆడిస్తామా లేదా?